అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వం మన ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా మెగా డిఎస్సి నిర్వహించాలనేటువంటి సంకల్పం చొప్పున మన విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రద్ధగా ఈ ఎన్నో కుటుంబాలు చదువుకుని ఖాళీగా ఉన్నారు. 16,500 ఉద్యోగాలు ఒకేసారి డిఎస్సి పరీక్షలు జరిపి 3 నెలల్లోగా పరీక్షలు జరిపి మరి ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారంటే ఆ కుటుంబాల్లో ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళ కళ్ళ ఆనందం చూడాలి అనేటువంటి సంకల్పం మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మెగా డిఎస్సి సందర్భంగా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి మెగా డిఎస్సి అంటే ప్రతి ఇంటింటికి కూడా చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులకి ఎంత ఆనందమో చూడండి. ఈ ప్రభుత్వం మీద అందరికీ కూడా చాలా నమ్మకం ఉందండి. తప్పనిసరిగా ఈ కార్యక్రమం కాదు, ఈ పిల్లలందరికీ కూడా కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు వారు చేసినటువంటి వాగ్దానం నిలబెట్టుకునే విధంగా ఎన్నో రకరకాలైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని మరి ఎంతో కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సహకరించినటువంటి మన ఎమ్మెల్యే బొత్సల బలరామకృష్ణ గారికి, బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, కూటమి నాయకులకి అందరికీ కూడా మరి మేము మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ మెగా డిఎస్సి అనేటువంటి విషయంలోనే కాదు, బస్సులు ఫ్రీ బస్సు ఇచ్చేటువంటి విషయంలోనే కాదు, మరి తల్లికి వందనం ఇచ్చేటువంటి విషయంలో కాదు, మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం విషయంలో కాదు, ఈ రాష్ట్రంలో అందరూ కూడా రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ ఇవాళ చూడండి మరి వ్యాపారం మనకి ఎంతో బాధపడుతున్నటువంటి మన యొక్క ఈ ప్రతి వస్తువు మీద జిఎస్టీ అనేటువంటిది మరి వేసి చేస్తున్నారు. అది తగ్గించడం ఇవన్నీ కూడా శుభసూచకాలండి. రైతు భరోసా ఇచ్చారు. మరి రైతులకు అదేవిధంగా సకాలంలో ఎంత కరువైనప్పుడు కూడా, ఎంత స్కేర్సిటీ ఉన్నప్పుడు కూడా యూరియా కూడా రైతులందరికీ అందించడం జరిగిందండి. ఇటువంటి ప్రభుత్వం మాకు చాలా మా కళ్ళల్లో ఆనందాన్ని నింపిందని చెప్పేసి మేము మనసా వాచ నమ్ముతున్నామండి. మరి అందరిలోనూ ఉద్యోగస్తుల్లో కానీ, ఒక ఈ రైతుల్లో కానీ, మరి ఆ మహిళల్లో కానీ అందరిలోనూ కూడా ఆనందం నింపినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తానండి. కంటే నాగేశ్వరరావు, బుర్రుపూడి.